సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఆర్జీఎస్ ఫండ్ నుంచి కొన్ని విజిలెన్స్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఎన్ఆర్జీఎస్ తరఫున భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్మించిన ఎన్ఆర్జీఎస్ ఫండ్లో ఈ పనులు స్టార్ట్ చేస్తున్నాం. 1 ఏప్రిల్ నుంచి బీబీజీ రామ్జీ అని కొత్త పథకం తెచ్చి దాదాపు 40% గ్రావెల్ పెట్టి విలేజ్లో అన్ని సౌకర్యాలు ఏమేమి తక్కువ పడుతున్నాయి అవన్నీ పెట్టుడు 1 ఏప్రిల్ నుంచి కొత్త స్కీమ్ తయారవుతుంది. అది కూడా లేబర్లకు ఇంతకుముందు 100 రోజులు పని ఉండే, ఇప్పుడు 125 రోజులు పెట్టి లేబర్లు కూడా మన షేర్ల పని కూడా చేయొచ్చు అని ఆ స్కీమ్లో ఉంది. ఇంకా డీటెయిల్గా ఆ స్కీమ్ ఏదైతే ఉంది ఇంకా ప్రింట్ కాలేదు, కానీ మెయిన్ ఐటమ్స్ అయితే ప్రింట్ అయిపోయినాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న సర్పంచ్ దాదాపు 10-12 సర్పంచ్లు ఈరోజు ఈ సమావేశానికి హాజరైండు. వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, సర్పంచ్లు అంటే వ్యవసాయానికి సంబంధించిన ఒక విలేజ్లో ఉన్న సర్పంచ్లు వాళ్ళు పొలం బట అనుకోండి, ఇంకా ఎన్ఆర్జీఎస్ ఫండ్లు అనుకోండి, విజీ రామ్జీ ఫండ్స్లు అనుకోండి, ఖచ్చితంగా పానాది రోడ్స్ ఏవైతే ఉన్నాయి చేనుల పోవడానికి అది పూర్తిగా చేయాలని ఈ సమావేశంలో మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పరిస్థితి చూస్తే ఆధునీకరణ అంటే మోడర్నైజ్ అగ్రికల్చర్ ఈరోజు వెళ్ళింది. ఇంతకుముందు ఎడ్ల బండ్లు ఉండే, ఎడ్ల బండ్లలో పోయి బురద ఉంటేవి అందులోకెళ్ళి మనం వెళ్తుంటేవి. కానీ ఈరోజు షేన్లో పోవాలంటే మోటార్ సైకిల్ కావాలా, లేబర్ పోవాలంటే ఆటో కావాలా, అక్కడి నుంచి పండిన పంట తేవాలంటే ట్రాక్టర్ కావాలా, దానికి ట్రాన్స్పోర్టింగ్ చేయడానికి రోడ్స్ అవసరం ఉన్నాయి. మనం చాలా వెనుకబడి ఉన్నాం, నిర్మల్ జిల్లా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఈ ప్రొసీజర్ ఏదైతే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో అన్ని విలేజ్లో కంప్లీట్ చేసుకుని అన్ని విలేజ్లో ఈ రోడ్ సౌకర్యాలని అయినా కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మొట్టమొదటిసారి మీరు అందరు కలిసి పానాది రోడ్లు కంప్లీట్ చేసుకోండి. ఎవరైతే పానార్లో అడ్డమవుతున్నారో నా ఈ జగ అని వాళ్ళకు రిక్వెస్ట్ చేయండి. గ్రామ సభ నుంచి, బీడీసీ నుంచి, సర్పంచ్ నుంచి. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన మా సోదరులు, అదేవిధంగా స్వామి వివేకానంద కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సనాతన ధర్మం ఏదైతే ఉంది ఆ ధర్మానికి ఎట్లా చేస్తే ముంగట పోతుంది, యూత్లకు ఒక సందేశం ఇచ్చిండు, అది స్వామి వివేకానంద. స్వామి వివేకానంద అంటే ప్రతి ఒక్క సనాతన ధర్మంలో ఏర్పాటు చేస్తారు. ఆయన చేసిన ఘనత యువత ముంగట రావాలి. ఈరోజు చూస్తే యువత డ్రగ్స్కు అలవాటై దేశంలో నాశనమైపోతుంది. అదేవిధంగా మా నియోజకవర్గంలో పట్టణంలో కానీ, డిగ్రీ కాలేజీలో కానీ, జూనియర్ కాలేజీలో కానీ ఎక్కడ చూస్తే అక్కడ డ్రగ్స్ అలవాట చాలా అయిపోతుంది. ఇటువంటి డ్రగ్స్ ఉంటే మన దేశ భవిష్యత్తు బాగా అంధకారంలో అవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి యువతులకు ఒకటే చెప్తున్నాను, స్వామి వివేకానంద స్ఫూర్తి తీసుకొని ముంగట నడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.